Hello 10th class students. Welcome to Vedanta CBSE 9 and 10. సో మై డియర్ స్టూడెంట్స్, నాకు తెలిసిన ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు సిబిఎస్ఈ బోర్డే చదువుతున్నారు, సేమ్ స్కూల్ అండ్ సేమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నారు అండ్ ఇద్దరికి ఒకటే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ ఒక స్టూడెంట్కి ఏమో 98% వస్తుంది ఎవ్రీ ఎగ్జామ్లో రిజల్ట్, మరొక స్టూడెంట్కి 70% వస్తుంది. అది ఎలా? ఇద్దరు స్టూడెంట్స్ ఒకటే టెక్స్ట్ బుక్, ఒకటే స్కూల్, ఇద్దరికి ఒకటే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ వేర్ ఈస్ ద ప్రాబ్లం ఎవరిలో ఉంది చెప్పగలరా? కామెంట్ చేయండి. మ్యామ్ అటు తిప్పి ఇటు తిప్పి మమ్మల్ని అంటున్నారని అనుకోవద్దు. ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో చూసే స్టూడెంట్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. టాపర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ చూసినా లాభం లేదు, నాకు యావరేజ్ మార్క్స్ వస్తున్నాయి, నాకేమి మ్యాజిక్ జరిగిపోయి ఒక్కసారిగా బోర్డ్ ఎగ్జామ్లో 98% వచ్చేది కదా, అస్సలు రాదు, ఇన్నాళ్ళు యావరేజ్గా ఉన్నాను, ఒకటేసారి నేను ఎలా టాపర్ అవుతాను, ఇవన్నీ నాకు అవసరం లేదనుకుంటారు. బట్ దాట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎనీ స్టూడెంట్ క్యాన్ బికమ్ ఏ టాపర్ విత్ జస్ట్ క్లియర్ ప్లానింగ్, ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ టైం టేబుల్ అండ్ ప్రాపర్ వేలో కొన్ని మిస్టేక్స్ చేయకుండా మీరు చేయాల్సినవి చేసుకుంటూ వెళ్తే తప్పకుండా ఎవరైనా టాపర్ అవుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఎవ్రీ 10th క్లాస్ సిబిఎస్ఈ స్టూడెంట్, అఫ్ కోర్స్ ఏ స్టేట్ బోర్డ్ స్టూడెంట్ అనేది ఫాలో అవ్వచ్చు. యూ హ్యావ్ టు డోంట్ మేక్ ఫ్యూ మిస్టేక్స్ నాన్న. ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చెప్తాను, మీరు చేయకూడనివి, అలాగే మీరు చేయవలసిన మంచి విషయాలు చెప్తా. ఇది మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు 100 out of 100 ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ స్కోర్ చేసుకుంటారు. దట్ ఈస్ వితౌట్ ఎనీ డౌట్, రైట్? సో మనం మరి వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు తప్పకుండా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 9 and 10 సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మై డియర్ స్టూడెంట్స్, క్లాస్ 10 సిబిఎస్ఈ స్టూడెంట్స్, డోంట్ మేక్ దీస్ మిస్టేక్స్. ఒకటి, డోంట్ వెయిట్ ఫర్ ద మోటివేషన్. అంటే ఏంటి మ్యామ్, ఏం మోటివేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే సరే ఈ రోజు నుంచి చదువుదాం, మండే నుంచి చదువుదాం, ఈరోజు 9th కదా, 10th నుంచి చదువుదాం, ఈవెన్గా ఉంటుంది, లేదా 1st తారీఖు నుంచి చదువుదాం అని ప్రొకాస్టినేషన్ చేసుకుంటూ ఉంటారు. లేదా ఏదో ఒక మోటివేషన్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ తిట్టడమో, డాడీ తిట్టడమో, ఇంట్లో ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లం రావడమో, లైఫ్ గురించి సీరియస్నెస్ అనేటటువంటి వెంటనే ఏమంటారు అలర్ట్నెస్ వచ్చేసి అప్పుడు చదువుదాంలే అని ఒక మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, డోంట్ వెయిట్ ఫర్ ఎనీ మోటివేషన్. సో లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండాలి నాన్న. ఈ రోజు నుంచి, రేపటి నుంచి, నెక్స్ట్ వీక్ నుంచి, నెక్స్ట్ మంత్ నుంచి అని ప్రొకాస్టినేషన్ చేయకూడదు. ఓకే, ఇక్కడ మనం యూనో రీడింగ్ అని చెప్పట్లా, లెర్నింగ్ గురించి చెప్తున్నా. బుక్ రీడ్ చేయడం వేరు, కాన్సెప్ట్స్ లెర్న్ చేయడం వేరు. లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటీ ప్రాసెస్ అనమాట. ఫర్ ఎవర్ ప్రతి మనిషి ఒక లెర్నర్గానే ఉండాలి. ఎస్పెషల్లీ సిబిఎస్ఈ స్టూడెంట్ అంటే ప్రతిరోజు మీరు ఒక ఎంతూజియాస్టిక్ లెర్నర్గా ఉండాలి. ప్రొకాస్టినేషన్ ఉండకూడదు, ఏ మోటివేషన్ కోసం వెయిట్ చేయకూడదు. ఎవ్రీ డే ఏదో ఒక సబ్జెక్ట్లో కొత్త టాపిక్ నేర్చుకోవాలి, టార్గెట్స్ పెట్టుకోవాలి. నేను ఒక కాన్సెప్ట్ ఈరోజు చదవాలనుకుంటున్నా, అది నేను క్లియర్ చేశానా లేదా, చదువుకున్నానా లేదా, am I be able to say the lesson to my friend, or am I be able to answer the questions from this lesson అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ లెసన్, మీరు మళ్ళీ రివిజన్ చేయాలి, రైట్? స్టడీ ఎవ్రీ సబ్జెక్ట్. సో ఎందుకు ఈ పాయింట్ పెట్టాను అంటే, చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు, వాళ్ళ ఫేవరెట్ సబ్జెక్ట్ని మాత్రమే రోజు ఓపెన్ చేస్తారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ టీచర్ని కాబట్టి కొంచెం అట్లా చెప్పుకుంటా, సోషల్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుందాం. ఎవ్రీడే సోషల్ మాత్రమే ఓపెన్ చేస్తే మీ ఫైనల్ స్కోరింగ్కి సోషల్ సబ్జెక్ట్లో వచ్చే మార్క్స్ ఒక్కటి సరిపోదు కదా. మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తేనే మీ ఫైనల్ స్కోరింగ్ అనేది బాగుంటుంది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫర్ యువర్ ప్రాపర్ స్కోరింగ్. సో ఒక సబ్జెక్ట్ మాత్రమే స్టడీ చేయొద్దు, అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎస్పెషలీ వీకెస్ట్ సబ్జెక్ట్ని పక్కన పెట్టేస్తారు. అది చాలా ఏమంటారు, వెరీ నెగ్లిజెన్స్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ గ్రామర్లో వీక్ అనుకుందాం, తెలుగు గ్రామర్లో వీక్ అనుకుందాం, ఆర్ హిందీ గ్రామర్ వీక్, వాట్ ఎవర్, మీ వీకెస్ట్ సబ్జెక్ట్ మీద మీ ఫస్ట్ ఫోకస్ ఉండాలి. అర్థమైందా? మీరు దాన్ని పక్కన పెట్టి మీకు ఈజీ అయినవి చదివేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఆ వీకెస్ట్ సబ్జెక్ట్ ఎప్పటికీ వీకెస్ట్గానే ఉండిపోతుంది. ఫస్ట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ యువర్ వీకెస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి, 5 or 5:30 ఎనీథింగ్ ఇస్ ఫైన్, అట్లీస్ట్ ఒక 1 hour నువ్వు బాగా ఇబ్బంది పడే సబ్జెక్ట్, నువ్వు బాగా వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎంచుకుని దాని మీద నీ ఫస్ట్ ఫోకస్ అనేది పెట్టాలి. అండ్ ప్రాక్టీస్ మోర్, జస్ట్ రీడింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. కేవలం బుక్ తీసి చదవడం అస్సలు సరిపోదు, మీరు రిటర్న్ ప్రాక్టీస్ చేయాలి. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒక్కసారి ఏదైనా రాస్తే
అది మీరు ఒక 10 టైమ్స్ చదివిన దాంతో ఈక్వల్‌గా ఉంటది. సో, రైటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ మీ డైలీ లైఫ్‌లో ఇంకల్కేట్ చేసేసుకోండి. రివిజన్ ఈస్ ద రియల్ సీక్రెట్. ఇది కరెక్టే గదా! మీకొక విషయం చెప్పినా, ద సీక్రెట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ అవర్ బ్రెయిన్ అంటే సైన్స్ ఏం చెప్తుంది, మన బ్రెయిన్ ఎట్లా వర్క్ అవుతదంట, మనం ఏదైనా ఒక టాపిక్‌ని రిపీటెడ్‌గా చదివితే బ్రెయిన్ బాగా మెమరైజ్ చేసుకుంటది. అది మీ బ్రెయిన్‌లో ఉండిపోతుందలా. సో, ప్రతిసారి మీరు ఆ టాపిక్ నేర్చుకున్నప్పుడు మీకు రీకాలింగ్ జరిగిపోతుంది. సో, మీరు రివిజన్ ఎక్కువగా చేయాలి. అండ్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ ఎస్పెషల్లీ సీబీఎస్ఈ బోర్డ్ స్టూడెంట్‌కి దిస్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వైస్. యూ నీడ్ టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎ లాట్. మాక్ టెస్ట్ అటెండ్ చేసుకోండి. మీకు మీరు సెల్ఫ్ టెస్ట్ కండక్ట్ చేసుకోండి. అదర్‌వైజ్ మన ఛానెల్‌లో వన్ షాట్ వీడియోస్ ఉంటాయి. వాచ్ చేయండి. లెసన్ ఏంటి అనేది మీకు కాన్సెప్ట్ అర్థమైతే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా ఈజీగా ఉంటాయి. వెరీ సూన్ మేము లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తాం. లైవ్ సెషన్స్‌లో మేము క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని కూడా సొల్యూషన్స్‌తో సహా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆల్ ద సీబీఎస్ఈ స్టూడెంట్స్ వేర్ యూ కెన్ ప్రాస్పర్ ఎ లాట్. ఖచ్చితంగా 100/100 ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ తెచ్చుకోగలుగుతారు. సో, తప్పకుండా మన ఛానెల్‌ని మీ 9థ్ అండ్ 10థ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు నేను ఏవైతే విషయాలు చెప్పానో అవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, మీరు పాటిస్తారా లేదా నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో నాన్న. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చాలా చేశాను. ఎస్పెషల్లీ మీ జూనియర్స్, మీ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లుళ్ళు ఎవరైతే 9థ్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ వీడియో నిన్ననే చేశాను. అది వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. సాడ్ న్యూస్ అని ఉంటది. ఒక్కసారి చూడండి. రైట్. సో, మన టెలిగ్రామ్ గ్రూప్ మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీరు జాయిన్ అయిపోతే మీరు రెగ్యులర్‌గా మాతో టచ్‌లో ఉండొచ్చు. అప్డేట్స్ అన్నిటిని పొందొచ్చు. సో, థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ప్రాక్టీస్ వెల్.